ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా పిల్లలు? ఈరోజు మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం చెప్పండి? లైట్ హౌస్లో దేని గురించి నేర్చుకున్నాం? లైట్ హౌస్ గైడ్స్ అని నేర్చుకున్నాం కదా. అలాగే సాతాన్ మన దగ్గరికి వస్తే ఏమని చెప్పాలి కదా. ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే లైట్ హౌస్ వాన్స్. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు ఏసయ్యా. ఇప్పుడు నేను వీళ్ళకి లైట్ హౌస్ వాన్స్ అని చెప్తూ ఉండగా వీళ్ళు మంచిగా వినేటట్లు నేను వాళ్ళకి మంచిగా డౌట్స్ అన్నీ క్లియర్ చేసి చెప్పేలాగా మీ కృపను దయచేయమని యేసుకాల నామంలో అడిగేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం లైట్ హౌస్ వాన్స్ అనే టాపిక్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ దీని రిఫరెన్స్ ఎక్కడుందో చూద్దామా? ఎక్సోడస్ 12:1-32 అంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు. సో యాక్చువల్గా దీన్ని మనం ఇంగ్లీష్లో మనకి మెయిన్ పాయింట్ ఉండేది, దాన్ని ఏం చదువుకున్నామో తెలుసా? గాడ్ యాజ్ లైట్ హౌస్ వాంట్స్ యూ టు బీ సేఫ్ బై లిజనింగ్ టు హిస్ వార్నింగ్ అహెడ్. మరి తెలుగులో ఏమంటారు అని అనుకుంటారా? ఒక దీపస్తంభము గనక ఆయన హెచ్చరికలను ముందుగానే విని క్షేమముగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నారో తెలుసా పిల్లలు? లైట్ హౌస్ వాన్స్. ఇప్పుడు షిప్స్ అన్ని రాంగ్ వేలో ఇలా మనకి 4 డైరెక్షన్స్ ఉంటాయి. మనకి 4 డైరెక్షన్స్ మెయిన్ డైరెక్షన్స్ అయితే ఉంటాయి కదా, కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ 4 మెయిన్ డైరెక్షన్స్ ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మనకు ఉంటాయి, అవునా కదా. సో ఇప్పుడు షిప్స్ నార్త్లో వెళ్ళాల్సిన షిప్స్ వెస్ట్లో వెళ్ళి, వెస్ట్లో వెళ్ళాల్సిన షిప్స్ రైట్లో వెళ్ళి, రైట్లో వెళ్ళాల్సిన లెఫ్ట్, సౌత్లో వెళ్ళాల్సిన నార్త్, అలాగా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం లోతు అంటే మనం డెప్త్, సీస్లో డెప్త్గా ఉండే ప్లేసెస్ ఉంటాయి. మీకు తెలుసా పిల్లలు? ఆ డెప్త్గా ఉన్న ప్లేసెస్లో సైక్లోన్స్ అలాగా మనకి ఇలాగ బ్లాక్ హోల్, వాటర్ హోల్ అని ఉంటాయి. అటువైపు చాలా హోల్స్ అయితే మనకు ఉన్నాయి. ఆ వాటర్ హోల్స్ వాటర్ ఫ్లో అసలు ఎలా చేస్తే తెలుసా పిల్లలు? సో ఆ వాటర్ హోల్లోకి వెళ్తే ఇంకా మనిషి ఉన్నాడా లేదా, వాళ్ళ స్కెలిటన్ బాడీ ఏమి దొరకదు పిల్లలు. వాటర్ హోల్ అలా ఉండిద్ది. బ్లాక్ హోల్ ఎలాగో మనకి వాటర్ మీద వాటర్ హోల్ అలాగా. సో షిప్స్ అన్ని వాటర్ హోల్ సైడ్ కానీ సైక్లోన్స్ వెళ్ళే సైడ్ కానీ వెళ్తే షిప్స్కి ప్రమాదం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళకి రిలేటివ్స్కి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసుకున్న వాళ్ళకి